హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. తమ్నేల్ చూసే ఉంటారు. ఈ వీడియో చిట్ట చివరిదా చూడండి, అలానే షేర్ చేయండి. ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి చేరుకునే విధంగా ఈ వీడియో చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకు సిబిఎస్ఈ వర్సెస్ స్టేట్ సిలబస్. వాళ్ళ ఈనాడులో ఒక ఆర్టికల్ చూసాము, సిలబస్ ఒకటే, రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అని. అంటే సిబిఎస్ఈ అనుమతి పొందిన స్కూళ్ళకి సిబిఎస్ఈ పేపరు, సిబిఎస్ఈ అనుమతి పొందని స్కూల్స్కి రాష్ట్ర తరపు నుంచి ఒక బోర్డు క్వశ్చన్ పేపర్. అలానే ఈ సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో మన స్టేట్ సిలబస్కి, అలానే మ్యాక్సిమం కొన్ని స్కూల్స్ను కూడా సిబిఎస్ఈ స్కూల్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు సపరేట్ పేపర్. సిబిఎస్ఈ బోర్డు అనుమతి పొందకుండా ఉన్న స్కూల్స్ అన్నిటికేమో రాష్ట్ర తరపున, అంటే మన గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ తరపున ఒక సపరేట్ పబ్లిక్ పేపర్. ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు? అలానే సిబిఎస్ఈ సిలబస్ మన రాష్ట్ర విద్యార్థులకి వరమా శాపమా? సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ నిజంగానే గనక, అంటే ఏదైతే కొన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మరి సిబిఎస్ఈ రెగ్యులేషన్ పొందిని, అలాంటి స్కూల్స్కి మరి సిబిఎస్ఈ బోర్డు ఇష్యూ చేసే పేపర్ రాయగలిగే స్థాయి ఉంటుందా? మరి సిబిఎస్ఈ గుర్తింపు పొందని స్కూళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే క్వశ్చన్ పేపరు మరి నిజంగా అదే స్టాండర్డ్లో ఉంటుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం పేపర్ ఆ స్టాండర్డ్లో లేకపోతే మరి కన్ఫర్మ్గా సిబిఎస్ఈ పేపర్ రాసే విద్యార్థులు నష్టపోతారు కదా. అసలు ఏం జరుగుతుంది? ఈ కన్ఫ్యూజన్ ఏంటి? దీని మీద కన్ఫర్మ్గా మన నూతన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద ఒక చర్చ జరగాలి, డిబేట్ జరగాలి. సో అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు, టీచర్స్ ఏమనుకుంటున్నారు? ఒక టీచర్గా నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అని పెడదామని ఈ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం పిల్లల యొక్క మనసులో ఏముంది, టీచర్స్ మనసులో ఏముంది, ఇది కొద్దిగా చెప్పే ప్రయత్నం చేద్దాం. అందుకే లైక్ చేయండి, కన్ఫర్మ్గా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంతకీ సిబిఎస్ఈ బోర్డు వరమా శాపమా? నిజం చెప్పాలంటే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉందో, కొన్ని ఇయర్స్ నుండి వాళ్ళు ఫాలో అవుతున్న సిలబస్ అనేది ఎలా ఉందో ముందు డిస్కస్ చేద్దాం. సో సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ అనేది చాలా, అంటే మనకి ఇప్పుడు రెండు రకాలుగా ఉంది, స్టాండర్డ్, బేసిక్. కానీ మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, అంటే సిబిఎస్ఈ బోర్డు ఏ టెక్స్ట్ బుక్ అయితే తయారు చేస్తుందో అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయలేదు. అది ఒక ఐడియా, అంటే మోడల్ ఓరియంటెడ్ అన్నమాట. ఈ మోడల్ ఉంటుంది అంటే చాప్టర్కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చాప్టర్కి వద్దామండి, అన్ని సబ్జెక్టులు అంతే ఉంటాయి. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్కి కాన్సెప్ట్ మాత్రమే మనకు అందులో ఉంటుంది. దాని మీద ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ అనేవి మనకు ఉండవు. మనం చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నేను కూడా చదువుకుంటున్నప్పుడు మనకి కాన్సెప్ట్ ఉంటుంది, మోడల్స్ ఉంటాయి, వాటి మీద ప్రాక్టీస్, అంటే అవే మోడల్లో మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి న్యూమరస్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయబడలేదు. కానీ చాలా ఇన్నోవేటివ్గా, సో కన్ఫర్మ్గా ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళు ఇచ్చే ఏవైతే కొన్ని మోడల్స్ ఉంటాయో అవి కన్ఫర్మ్గా కొన్ని ఇన్నోవేటివ్గా ఉంటాయి. కానీ ఆ టెక్స్ట్ బుక్లో స్టూడెంట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆ టెక్స్ట్ బుక్ అన్నది తయారు చేయలేదు. మరి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది? మనకి ఇప్పుడు రెండు రకాలు ఉంది, స్టాండర్డ్, బేసిక్. మనం స్టాండర్డ్ని డిస్కస్ చేద్దాం. స్టాండర్డ్ పేపర్ ఎలా ఉంటుంది? సో సిబిఎస్ఈలో చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే మనకి టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ మోడల్ని మీకు పరిచయం చేశాము, ఆ కాన్సెప్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి అని చెప్పేసి స్టూడెంట్లో ఉన్న స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, సో క్వశ్చన్ పేపర్లో చాలా ఇన్నోవేటివ్ క్వశ్చన్స్, వాల్యూస్ చేంజ్ చేయటము, కొద్దిగా మోడల్ని కూడా చేంజ్ చేయటము, కొద్దిగా క్రియేటివ్గా, డెప్త్గా, అంటే స్టూడెంట్లో ఉన్న స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఆ క్వశ్చన్ పేపర్ని అయితే తయారు చేస్తారు. అందులో ఎంసీక్యూస్ ఫార్మేషన్ కావచ్చు, అలాంటి రీసెంట్గా మొదలుపెట్టిన కేస్ స్టడీ క్వశ్చన్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, రీజనింగ్ టైప్ కానీ, లాజికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, అవి ప్రిపేర్ చేసే విధానంలో మాత్రం కన్ఫర్మ్గా స్టూడెంట్ యొక్క స్కిల్స్ బయటపడే విధంగా, తను ఆలోచించుకునే విధంగా క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తారు. అన్ని బోర్డ్ ఎగ్జామ్స్లో కల్లా సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ చాలా బాగుంటుంది, నిజంగా చాలా హైలైట్గా ఉంటుంది. కానీ అది రియాలిటీగా వచ్చేసరికి ఎలా వరకు వర్కౌట్ అవుతుందా? నిజంగా మనం కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి, అంటే మన జనరేషన్ దగ్గర, నా జనరేషన్ దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్ దాకా మనం ఒక ట్రెడిషనల్ మూస పద్ధతికి అలవాటు పడ్డాం. నిజంగా అది గుడా బేడా పక్కన పెడితే మనకి టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మనం అవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. వాటిలో నుంచి ఒక ఎగ్జామ్ పేపర్లో వస్తుంది, మనం ఎగ్జామ్ రాస్తాం. ఈ పద్ధతికి మనల్ని అలవాటు చేశారు ఇప్పటిదాకా. రీసెంట్గా కొన్ని సంవత్సరాల నుంచి కొద్దిగా వాల్యూస్ చేంజ్ చేయటం, కొద్దిగా క్రియేటివ్గా క్వశ్చన్ తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారు. కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కానీ స్టూడెంట్కి ఒక ప్రాక్టీస్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇచ్చినా కూడా స్టూడెంట్ డైరెక్ట్గా ఎగ్జామ్స్లో డైరెక్ట్గా కొన్ని మెథడ్స్ని ఫేస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అవి కొన్ని ఇయర్స్ నుండి అలవాటు చేయాలి. అది
ఇప్పుడు సడన్ గా వచ్చేసి సో మనం అలా ఇస్తాను, నేను మీకు కొద్దిగా అంటే మీకు ప్రాక్టీస్ కి మోడల్స్ ఏం లేవు, కానీ మీకు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు డైరెక్ట్ గా చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్ లో. అది ఒక ఇయర్ కి ఒక 1 డే అండ్ నైట్ కి ఒక నైట్ కే రాదు, నో డౌట్. అలానే మన ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా మనకి ప్రాక్టీస్ కోసం ఉండాలి, పక్కాగా ఉండాలి, అన్ని పరిచయం చేయాలి. అట్లీస్ట్ నువ్వు అవే వాల్యూస్ అదే ప్రాబ్లం ఇవ్వమని చెప్పట్లేదు మనం, కానీ బట్ వీ నీడ్ సమ్ క్వశ్చన్స్. అవి లేకపోవడం మూలంగా సిబిఎస్ఈ వాళ్ళు ఏం చేస్తారు, అదర్ పబ్లికేషన్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రైవేట్ పబ్లికేషన్స్ కొన్ని బుక్స్ తయారు చేస్తాయి, అందులో ఇదే మోడల్ సంబంధించి ఎట్లా డిఫరెంట్ గా అడగచ్చు ప్రతి క్వశ్చన్ ని అని వాళ్ళు ఆదర్స్ రాసి ఆ బుక్ లో పెట్టడం, ఆటోమేటిక్ గా సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఆ పబ్లికేషన్ బుక్స్ చూసుకుని ప్రాక్టీస్ చేయడం అది జరుగుతూ ఉంది. సో అక్కడ ఆ బుక్ లో కూడా న్యూమరస్ క్వశ్చన్స్ ఉండటం మూలంగా స్టూడెంట్ ఏ చేయాలి ఏది లేని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. మరి ఇది స్టేట్ సిలబస్కి వచ్చేసరికి మరి అది కరెక్ట్ అవుతుందా, మన స్టూడెంట్స్ అందుకు అలవాటు పడతారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇంకోటి కూడా ఇది కొన్ని ఇయర్స్ నుండి ఇదే సిలబస్ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఒక దేశవ్యాప్తంగా ఒక డిబేట్ కూడా జరుగుతుంది, ఎన్సీఆర్టీ సిలబస్ కూడా అప్డేట్ అవ్వాలి అని. ఇప్పుడు జరుగుతున్న ఫ్యూచర్ లో జరుగుతున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనుకూలంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్న మార్పులు కూడా రావాలి అని. అంటే సిబిఎస్ఈ ఏం చెప్తుంది, నేను ఒక సెంటర్ ఇస్తాను, ఆ సెంటర్ చుట్టూ సెంటర్ పాయింట్ ఇస్తాను, దాని చుట్టూ ఉన్న నాలెడ్జ్ని మీరే ఎక్స్ప్లోర్ చేసుకోవాలని చెప్తుంది అనమాట. సో అది ప్యాటర్న్ బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, స్టాండర్డ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. కానీ అది వాస్తవంగా స్టూడెంట్కి అలవాటు చేయడానికి దానికి చాలా కొన్ని ఇయర్స్ పడుతుంది. అట్లా సిబిఎస్ఈ కొన్ని సంవత్సరాల నుంచి మాక్సిమం 90s దగ్గర నుంచి ఇప్పటిదాకా స్టూడెంట్స్కి అలవాటు చేసింది. అలవాటు చేసిన ముఖ్యంగా మిగతా సబ్జెక్ట్స్ ఎలా ఉన్నా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మాత్రం కన్ఫర్మ్ గా స్టూడెంట్కి ఒక బర్డెన్ ఒక ప్రెజర్ కన్ఫర్మ్ గా ఇస్తూనే ఉంది. కారణం ఏంటంటే మ్యాథ్స్ ఇస్ నాట్ ఈజీ. సో అది ప్రాబ్లం మారంగానే ఆ ఎంత ప్రాబ్లం ఎగ్జామ్ టెన్షన్లో వాడు ఏ మాత్రం కొద్దిగా మార్చినా, కొద్దిగా టైప్గా కాన్సెప్ట్ని చేంజ్ చేసినా, మోడల్ని మార్చినా కన్ఫర్మ్గా డైరెక్ట్గా అండర్ ప్రెజర్లో రాయటం అన్నది కొంత ఇబ్బంది అనొచ్చు. అదే కదా ఎగ్జామ్, అలానే కదా రాయాల్సింది, అవే కదా మనం డెవలప్ చేయాలి. ఎస్ డెవలప్ చేయాలి, కానీ వాడికి మనం కనీసం ఒక ప్రాక్టీస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవ్వాలి కదా. వాడికి మనం నేర్పించిన తర్వాత కదా, రన్నింగ్ నేర్పించినప్పుడు నడవటం నేర్చుకున్నాడు కదా అని చెప్పి డైరెక్ట్గా రన్నింగ్ రేస్లో అయితే కూర్చోబెట్టలేంగా, రేసుకు పంపించలేంగా. వాడికి నడకతో పాటు రన్నింగ్ కూడా నేర్పించాలి. నడిచే ప్రతి ఒక్కడు పరిగెత్తలేడు, గుర్తుపెట్టుకోవాలి. పరిగెత్తడం వేరు, రన్నింగ్ రేసులో పాల్గొనడం వేరు. సో రన్నింగ్ రేసులో పాల్గొనాలంటే వాడికి ప్రాక్టీస్ కూడా రావాలి, అంటే పరిగెత్తించడం కూడా నేర్పించాలి. ఇక్కడ ఎన్సీఆర్టీలో అదొక్కటే లోపం అనమాట. ఆ సిలబస్ మీద కూడా ఇప్పుడు చాలా రకాల డిబేట్ జరుగుతున్నాయి, అది కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఆసన్నమైంది. అలానే మ్యాథమెటిక్స్ మీద ప్రెజర్తోనే కదా ఇప్పుడు స్టాండర్డ్ అని బేసిక్ అని 2 రకాల క్వశ్చన్ పేపర్స్ ని సిబిఎస్ఈ బోర్డు ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరైతే మ్యాథ్స్ మీద కొద్దిగా ప్రెజర్ ఫీల్ అవుతున్నారో, సో ఈ మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువ స్ట్రెస్ చేస్తున్న స్టూడెంట్ ని తగ్గించడానికి అని చెప్పేసి బేసిక్ పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు. బేసిక్ పేపర్ లో మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ క్వశ్చన్స్ అన్ని టెక్స్ట్ బుక్ డైరెక్ట్ గా వస్తాయి. అప్పుడు సిలబస్ ఉన్నదే తక్కువ, ఆ టెక్స్ట్ బుక్ లో అసలు క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఆ పేపర్ రాయడం చాలా ఈజీ. కానీ ఒక కండిషన్ పెట్టింది, +1 +2 లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ మ్యాథ్స్ గ్రూప్, మ్యాథ్స్ ఉన్న గ్రూప్ తీసుకోకూడదు. మరి అది కూడా ఒక కండిషనే కదా. అంటే మనమే ఫీల్ అవుతున్నాం కదా క్లియర్ గా మ్యాథ్స్ ప్రెజరైజ్ అవుతుంది అని చెప్పేసి. మరి అలాంటప్పుడు స్టూడెంట్ ని ఆ వేలో ప్రాక్టీస్ చేయకుండా అది మన స్టేట్ సిలబస్ కి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో గవర్నమెంట్ స్కూల్స్ మాక్సిమం ప్రభుత్వ బడులన్నీ కూడా సిబిఎస్ఈగా కన్వర్ట్ చేశారు. అది మరి గవర్నమెంట్ పిల్లలకి ఇది సాధ్యమా? ఒకవేళ ఇది సాధ్యపడదు అని తెలిసిన తర్వాత మరి క్వశ్చన్ పేపర్ సిబిఎస్ఈ బోర్డు ఇచ్చే పేపర్ని గవర్నమెంట్ పిల్లలు అంటే ప్రభుత్వ స్కూల్ ఎవరైతే గుర్తింపు పొందారో ఆ పిల్లలు రాయగలుగుతారా? ఒక్క ఓవర్ నైట్కే ఈ సిలబస్ని అడాప్ట్ చేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ మ్యాథ్స్ పేపర్ని హ్యాండిల్ చేయలేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉన్నారు. అలానే ఇప్పుడే అంటే కొన్ని ఇయర్స్ నుండి ఇది అలవాటు చేస్తున్నా కూడా ఇప్పుడు లైన్లో పడుతున్న వాళ్ళకి కొత్తగా ఒక ఓవర్ నైట్కి వచ్చే ఈ మార్పుకి సో మరి విద్యార్థులు దీన్ని హ్యాండిల్ చేస్తారా చేయరా? సో ఇది కొద్దిగా ఆలోచించాలి. అట్లానే హ్యాండిల్ చేస్తారు, ఇది సాధ్యం పెద్ద విషయమే కాదు ఇది అనుకో. ఎస్, టీచర్ తలుచుకుంటే పెద్ద విషయమే కాదు. సో టీచర్స్ కొద్దిగా స్మార్ట్ వర్క్ చేసి వాళ్ళలో ఉత్తేజం తీసుకొచ్చి మోటివేట్ చేసి వాళ్ళకి కరెక్ట్గా ఎలా ఆలోచించాలి, ఎలా దాన్ని డీల్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలని టీచర్స్ అందరూ గట్టిగా కష్టపడితే సాధ్యమే. మరి ప్రభుత్వ గుర్తింపు అంటే సిబిఎస్ఈ గుర్తింపు పొందని మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు దే ఆర్ రైటింగ్ ఇన్నోవేటివ్ క్వశ్చన్ పేపర్, చాలా క్రియేటివ్గా తయారయ్యే క్వశ్చన్ పేపర్ రాస్తూ ఉన్నారు ఎవరైతే గుర్తింపు పొందారో. మరి గుర్తింపు పొందిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పేపర్ రాయిపోతున్నారు. మరి ఈ పేపరు ఆ పేపరు ఈక్వివాలెంట్గా ఉండబోతుందా లేదా? లేదు వీళ్ళు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్నే తీసుకుని రాస్తారా? టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్నే కనుక ఇచ్చి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే అసలు దీనివల్ల యూజ్ ఏమి ఉండదు మనకి.
ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నుంచి డైరెక్ట్గా వాటిని తీసుకొని కనుక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే మనకి అసలు ఈ బుక్ వల్ల మనకి లాభమే ఉండదు. కన్ఫర్మ్గా ఎక్స్ప్లోర్ చేయాలి. మరి నిజంగా వీళ్ళు కూడా అదే లెవెల్లో క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే దానికి స్టూడెంట్స్ని ఈ తక్కువ అకాడమిక్ ఇయర్లో సన్నద్ధం చేయడం కరెక్టా కాదా? సో దీని మీద ఒక డిబేట్ జరగాలి. ఒక టీచర్గా నేనైతే ఏం కోరుకుంటున్నాను అంటే, అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ప్రభుత్వాల చేతిలో ఏముండదు, అధికారుల చేతుల్లోనే ఎక్కువ ఉంటుంది. ఆ అధికారులకి సజెషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒక కొత్త దానికి పునాది వేసుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించుకొని సిబిఎస్ఈ సిలబస్ మీద మార్చుకోవాలి, ఆ సిలబస్ అప్డేట్ అవ్వాలి అనుకుంటున్న ఈ తరుణంలో, కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే ఒక సిస్టమ్ ద్వారా కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో మనం కనుక బుక్స్ చేంజ్ చేసుకుంటే అది కంప్లీట్ చేంజ్ అవ్వాలి కదా. అంటే మనం సిబిఎస్ఈలోకి మారడం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మనం లాభమే, ఒప్పుకుంటాను నేను. ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్కి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్కి మనం అలవాటు పడాలి, అది మంచిది. ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా మూస పద్ధతిలో జరుగుతున్న మన విద్యా విధానానికి, మన క్వశ్చన్ పేపర్ తయారీకి బ్రేక్ పడాలి. కానీ సో ఇక్కడ ఇది కూడా చేంజ్ అవ్వాలి, ఇది కూడా ఈ సిలబస్ కూడా మార్చాలి అన్న ఒక డిబేట్ జరుగుతున్న తరుణంలో ఆ సిలబస్ని ఇంకొద్ది ఇన్నోవేటివ్గా మనం కంప్లీట్గా దాన్ని అడాప్ట్ చేసుకోకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగి ఒక కొత్త సిలబస్ని రూపొందించేదాకా వెయిట్ చేస్తే బాగుండేదేమో అన్న ఒక ఫీలింగ్ అయితే ఒక టీచర్గా నాకు వచ్చిందనమాట. సో దీనివల్ల ఎందుకంటే ఇందులో కూడా చాలా టాపిక్స్ని కరోనా టైంలో డెల్ చేసేసారు. ఇప్పుడు ఒక యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్గా నాకు తెలుసు సిబిఎన్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో నథింగ్. సో సిలబస్ చెప్పడం చాలా తేలిక, ఎందుకంటే దానిలో తక్కువ న్యూమరస్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ వాడిని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వాడికి లాట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. ఐ షుడ్ గ్యాదర్ మెనీ క్వశ్చన్స్ అండ్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ టు దెమ్. అతనికి నేను చూపించాలి, ఒక టీచర్గా ఆ స్టూడెంట్కి ఒక క్వశ్చన్ని నేను ఎన్ని రకాలుగా అడగచ్చు అన్న విధానాన్ని కూడా నేను నేర్పించగలగాలి. అలా నేర్పించకుండా జస్ట్ ఒక మోడల్ చెప్పి దానికి సంబంధించిన కాన్సెప్ట్ చెప్పేసి వాడు ఎలా అడిగినా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండు అని అనడం చాలా తేలిక. కానీ ఆ స్టూడెంట్ ఆ వయసులో దాన్ని ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం, అది చాలా ప్రెజర్ ఇస్తుంది. సో దానికి సంబంధించిన మా విధంగా ఆ టెక్స్ట్ బుక్ అనేది ప్రిపేర్ చేయలేదేమో, ఆ టెక్స్ట్ బుక్ అలా లేదేమో అని ఒక చిన్న ఫీలింగ్, ఒక టీచర్గా నాకున్న ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్. కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం చాలా సింప్లీ సూపర్గా ఉంటుంది. నిజంగా అలాంటి క్వశ్చన్ పేపర్ రాయగలిగితే మాత్రం నిజంగా స్టూడెంట్ చాలా స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతాడు. తన ఫ్యూచర్లో ఎక్స్ట్రాడినరీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీని మీద ఒక చర్చ జరగాలి పక్కాగా. జస్ట్ మినిట్ అని జస్ట్ ఏ మినిట్. ఓకే, సో దీని మీద ఒక చర్చ జరగాలి. అందుకనే ఈ సిలబస్ మీద ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఒకే క్వశ్చన్ పేపర్ రాయాలన్నది మాత్రం కంపల్సరీగా ఇది పర్సనల్ రిక్వెస్ట్. అందరూ టీచర్లు ఇది ఒప్పుకోవాలి. కొన్ని స్కూల్స్ సిబిఎస్ఈ పేపరు, కొన్ని స్కూల్స్ స్టేట్ సంబంధించిన బోర్డు పేపర్ అనేది మంచి పద్ధతి కాదు అసలు. దానివల్ల అది కన్ఫర్మ్గా కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అది బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి అది కన్ఫర్మ్గా లాస్ అవుతుంది. పాజిటివ్ అవుతుంది, నెగిటివ్, అది ఏ వైపు పాజిటివ్ అవుతుంది, ఏ వైపు నెగిటివ్ అవుతుంది అన్నది అది సెకండరీ. కానీ కన్ఫర్మ్గా మాత్రం కొంతమంది విద్యార్థులు నష్టపోతారు, కొంతమంది విద్యార్థులు చేస్తారు. లేదు రెండు ప్యారలల్గానే ఒకే రకమైన ఈక్వివాలెంట్తో మేము తయారు చేయబోతున్నాము అనుకుంటే మాత్రం అది కూడా రాంగ్. మీరు ఎంత చెప్పినా దానివల్ల ఒక బెనిఫిషియల్, ఒక వర్గం కన్ఫర్మ్గా బెనిఫిషియల్ పొందుతుంది. ముఖ్యంగా సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ రాయాలి, అది కరెక్ట్గా ఈ సిలబస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సిబిఎస్ఈ బోర్డు రిలీజ్ చేసిన పేపరే రాయాలి. అది అందరూ రాయాలి రాస్తే. లేదు అంటే అందరూ రాయకుండా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే పేపరే రాయాలి. అది అంతే. అది సిబిఎస్ఈ గుర్తింపు పొందిన స్కూల్ కావచ్చు, గుర్తింపు పొందిన స్కూల్ కావచ్చు, రాస్తే మనమే మన పేపరే రాయాలి. లేదు రాస్తే సిబిఎస్ఈ బోర్డు ఇచ్చే పేపరే రాయాలి. కానీ సిబిఎస్ఈ బోర్డు ఇచ్చే పేపర్ రాయాలంటే రాష్ట్రంలో అన్ని స్కూల్స్కి సిబిఎస్ఈ రికగ్నైజేషన్ కావాలి. ఇది ఒక కన్ఫ్యూజన్, ఇది ఒకటి క్లియర్ చేయాలి. అట్లా అని క్వశ్చన్ పేపర్ని ఒకవేళ మనమే తయారు చేసుకుందాం నో ప్రాబ్లం అని అనుకుంటే కనుక ఇన్ కేసు, అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకునే విధంగా ఇప్పటిదాకా అలవాటు పడ్డ పద్ధతి స్వస్తి చెప్పాల్సిందే. అలా అని చెప్పి, ఎందుకంటే అలా కనుక చేస్తే టెక్స్ట్ బుక్ అసలు చాలా తక్కువ ఉంటాయి, మనకి టాపికే తక్కువ ఉంటుంది. అవి మాత్రం మ్యాథ్సే ఉంది, చాలా తక్కువ ఉంటాయి, అందులోనే ఇస్తాను మీరు ప్రిపేర్ అవ్వండి అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రైటింగ్ యాజ్ ఎ బోర్డ్ ఎగ్జామ్. అలా అని చెప్పేసి అదే స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ని మెయింటైన్ చేయాలంటే దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ చేయాలి స్టూడెంట్కి. సో ఇక్కడే అసలైన కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇక్కడే అసలైన మెయిన్ టాపిక్ ఉంది. సో టెక్స్ట్ బుక్లో నుంచి డైరెక్ట్గా అవే ఇస్తానంటే సో దానివల్ల యూజ్ ఉండదు, ఆ టెక్స్ట్ బుక్ అన్ఫిట్ అసలు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ చాలా తక్కువ ఉంటాయి, ఆ తక్కువ నేర్చుకొని దానిలోనే నేను బాగా రాసి 100 నాకు 10/10 జీపీ వచ్చింది, 100 వచ్చింది గొప్పగా చెప్పుకోవడం అనేది అసలు కాదు. స్కిల్స్ అసలు డెవలప్ అవ్వవు, ఎక్స్ప్లోర్ అవ్వవు. అలా అని చెప్పేసి కొద్ది ఇన్నోవేటివ్ క్వశ్చన్ పేపర్ తయారు చేయండి, దానికి సన్నద్ధంగా మనం తయారు చేయాలి స్టూడెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి,
సో కన్ఫర్మ్గా స్టూడెంట్ని ఆ మోతాదులో మనం ప్రాక్టీస్ చేయగలగాలి, చిన్నగా అలవాటు చేయాలి. ఇది మొదటి సంవత్సరం కాబట్టి వాళ్ళని ప్రెజరైజ్ చేయకుండా అట్లా అని చెప్పేసి కంప్లీట్గా ఈ ఇయర్ని టెక్స్ట్ బుక్లో నుంచే వాళ్ళకి బయటికి పంపించేద్దాం అని కాకుండా వాళ్ళకి భరోసా ఇస్తూ, నమ్మకం ఇస్తూ, వాళ్ళు మోటివేట్ చేస్తూ, ఆ పరిధిలో వాళ్ళని ప్రాక్టీస్ చేస్తూ, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అలానే మనం ఏదైతే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే విధంగా చాలా పకడ్బందీ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. అంతకన్నా ఇంపార్టెంట్ మోస్ట్ టాపిక్ ఫ్రమ్ మై సైడ్, ఈ సిలబస్ గురించి డిబేట్ జరగాల్సిందే. ఇది మనకి అవసరమా? ఇప్పుడు కనుక సిలబస్ మార్చాలనుకుంటే మనం సిబిఎస్ఈ స్ట్రీమ్లోకి వెళ్ళడం కన్నా కూడా ఒక కొత్త సిలబస్ని రూపొందించడం అనేది చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తమైన చర్చ జరగాలి. భవిష్యత్తులో జరగబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అనుగుణంగా స్టెప్ బై స్టెప్ ఉండే విధంగా 10th క్లాస్ సిలబస్, 9th క్లాస్ సిలబస్ని ఫ్రేమ్ చేయాలి. ఆ సిలబస్తోనే ముందు రోజుల్లో మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్న విధానం వెళ్ళాలి. దీని మీద ఒక డిబేట్ జరిగి, ఒక సలహాలు తీసుకొని, చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక కొత్త కరికులం ఏదైతే ఉందో ఎన్ఈపికి దాని అనుగుణంగా సిలబస్ రూపొందించాలి. తొందరగా మనం ఏదో సిబిఎస్ఈ సిస్టంలోకి వెళ్ళాము అనుకుంటే, మనం ఏదో కొత్త సిలబస్లోకి వెళ్ళాము అనుకుంటున్నారో లేదు, గత కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న ఒక సిలబస్ని మనం ఈ సంవత్సరం అడాప్ట్ చేసుకుని కొత్తగా అనుకుంటున్నాము. లేదు, మనం ఆల్రెడీగా ఓల్డ్ స్ట్రీమ్లోనే ఉన్నాం. అదే అప్డేట్ అవ్వాల్సిన సమయంలో మనం దాన్ని కొత్తగా ఫీల్ అవుతున్నాం. అది కూడా అప్డేట్ అవ్వాలి కదా. అది అప్డేట్ మనం కొత్తగా మారాలనుకుంటున్నప్పుడు ఓల్డ్ సిలబస్ని తీసుకొని మనం అప్డేట్ అయ్యామని చెప్పుకోకూడదు కదా. దాన్ని అప్డేట్ చేసుకుంటూ కొత్త సిలబస్ని, కొత్త ఫ్రేమ్ని మనం ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న కాంపిటీషన్కి అనుకూలంగా ఒక ఫ్రేమ్ చేసుకోవాలి కదా అనేది నా పర్సనల్ రిక్వెస్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని మీరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.